చూడండి ఊరికే అలాంటి ఇడ్లీలు వచ్చేసాయి. అలాగే ఇడ్లీ అనేది పత్తి లాగుందండి, మెత్తగా ఉందండి. ఉప్పుడు బియ్యం వేయకపోయినా కూడా స్పాంజ్ లాగా వచ్చిందండి. చూడండి, చూసారా? మీరు ఇదే మెజర్మెంట్లో వేయండి, మన ఇంట్లో కూడా పత్తి పువ్వులాగా వస్తుంది. అసలు ఉప్పుడు బియ్యమే వేయకుండా కేవలం రేషన్లో ఇచ్చే ₹2 రేషన్ బియ్యంతో మల్లెపూ కంటే తెల్లగా, పత్తి కంటే మెత్తగా ఇడ్లీ చేసుకుందామండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం, సుస్వాగతం. మన ఛానల్లో చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి, ఉప్పుడు బియ్యం అంటే ఏందక్క అనేసి. అలాంటి వాళ్ళ కోసం నేను రేషన్ బియ్యంతో ఇడ్లీ చేసి చూపిస్తున్నానండి. ఈ ఇడ్లీ కూడా నార్మల్ ఇడ్లీ లాగానే మెత్తగా వస్తుందండి. నేను చెప్పిన కొలతలతో చేసినట్లయితే మన ఇంట్లో ఇక్కడ ఎలా వచ్చిందో అక్కడ కూడా అలానే వస్తుందండి. దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఇప్పుడు మన రేషన్ బియ్యంతో ఇడ్లీ మెజర్మెంట్ చూద్దాం రండి. మెజర్మెంట్కి నేను ఈ గ్లాస్ తీసుకున్నానండి, మీరు కప్పు తీసుకున్నా కూడా సేమ్ మెజర్మెంట్ అండి. ఇప్పుడు ఈ గ్లాస్తో 3 గ్లాసులు రేషన్ బియ్యం అండి. ఇది రేషన్ బియ్యంతో చేస్తున్నాం మనము. ఉప్పుడు బియ్యం అంటే తెలియదు అంటున్నారండి, వాళ్ళ కోసం నేను ఇక్కడ రేషన్ బియ్యంతో చేస్తున్నాను. ఇప్పుడు 3 గ్లాసులు రేషన్ బియ్యం వేసుకుందాం. 1 2 3 గ్లాసులు రేషన్ బియ్యానికి అర గ్లాసు ఉద్దిపప్పు అండి. ఇక్కడ నేను దబ్బపప్పు తీసుకున్నాను, మీరు గుండు పప్పు అయినా ఇంతే అండి. మీరు ఏ పప్పు తీసుకున్నా అర గ్లాసు ఉద్దిపప్పు వేసుకోండి. అలాగే అటుకులు అండి, అదే గ్లాస్తో 1 గ్లాసు అటుకులు వేస్తున్నాను. 3 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు అటుకులు, అర గ్లాసు ఉద్దిపప్పు అండి. అలాగే అర స్పూను మెంతులు. అంతే అండి, ఇంకేం వేయాల్సిన పని లేదు. మనం ఇప్పుడు దీన్ని కడిగేసి రుబ్బుకునేద్దామండి. బియ్యాన్ని బాగా ఒక 4-5 సార్లు కడుక్కుందామండి. ఇది రేషన్ బియ్యం కదా, కొంచెం బాగా కడుక్కోవాలి. అలాగే మన బియ్యం కూడా నానపెట్టేది 6 గంటలు నానపెట్టాలండి. ఇప్పుడు చలికాలం కదా, పులవదండి పిండి అనేది, కాబట్టి ఒక 6 గంటలు నానబెట్టుకున్నామంటే బాగా పులుస్తుంది. బియ్యం బాగా కడిగేసినామండి. ఇప్పుడు నీళ్ళు పోసి నానపెట్టుకుందామండి 6 గంటలు. ఇంకోటండి, అటుకులు వేసేసాం కదా, మళ్ళీ కడగద్దండి, ఇప్పుడే బాగా క్లీన్గా కడుక్కునేయండి. 6 గంటల తర్వాత చూద్దాం. పిండి అయితే కొట్టించేసానండి. పిండి బాగా మెత్తగా పట్టించినాను, ఇడ్లీకి కదా మనకు మెత్తగానే పట్టించినానండి. ఇడ్లీకి అయితే చాలామంది బరకగా పడతారండి, నేను నైస్గానే పడతాను. ఇడ్లీకి అవుతుంది, దోశకి అవుతుంది, బొడ్డుంట్లకి అవుతుందండి. మూడింటికి అయ్యేలాగా పట్టుకుంటాను నేను పిండి ఎప్పుడు. చూడండి ఇలాగ పడతానండి నేను. చాలా సాఫ్ట్గా వస్తుందండి ఇలా పట్టేదాని వల్ల, కాబట్టి నేను ఎప్పుడు పిండి పట్టించినా ఇట్లా నైస్గానే పడతాను. పిండి అనేది ఎక్కువ పొంగిపోవచ్చండి, నిండిపోవచ్చును. దానికనేసి నేను కొంచెం క్యారీలకు తీయేస్తాను. పొంగి కింద పోయిందంటే వేస్ట్ అవుతుంది కదండి, కాబట్టి నేను కొంచెంగా తీసి పెట్టేస్తున్నాను. పొద్దున్న లేసి క్యారీలోకి కొంచెం తీసేసుకోవాలంటే కలుపుకోవచ్చండి. నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను, బాగా పులిచినాకనే పిండి. చాలామంది రుబ్బుకొని వస్తేనే పెట్టేస్తారండి. మనం రేపు ఇడ్లీ పెడతామంటే ఈరోజు నైటే బయట పెట్టాలి. మనం ఒకేసారి పొంగబెట్టి పెట్టేసినామంటే ఇడ్లీకి పెట్టేక ముందర ఒక 1/2 అవర్ ముందర బయట పెట్టామంటే సరిపోతుందండి. పిండి అయితే ఇప్పుడు అర్ధానికి ఉందండి. పొద్దునకి ఎంత పొంగి తిందో చూద్దామండి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసి పొద్దునకి చూద్దాము. పిండి కొట్టించిన తర్వాత రాత్రి అంతా అలానే పెట్టేసాం కదండి. ఇప్పుడు పిండి చూద్దాం రండి. చూడండి పిండి, చూసారా? పిండి అనేది బాగా పొంగిందండి. మనం వేసింది అర్ధానికంటే వచ్చింది ముక్కాలకు వచ్చిందండి. ఇప్పుడు ఈ పిండిని బాగా ఒకసారి కలుపుకుందాము. ఇంకా మనం ఇందులో ఉప్పు వేయలేదు, ఏమీ వేయలేదండి, అలానే పెట్టినాము. ఉప్పు వేసింది ఇంకా బాగా పొంగిన్ను. నేనైతే ఇంకా ఉప్పు వేయలేదండి. ఎందుకు వేయలేదంటే ఉప్పు వేసేదాని వల్ల కొంచెం ఇడ్లీ అనేది పులుపుగా ఉంటుందండి, కాబట్టి నేను ఉప్పు వేయలేదు. మీరు ఉప్పు వేసి పెట్టినట్లయితే చిన్నపిల్లలకి తినిపించినా కానీ జీర్ణం అవ్వదండి ఆ పులుపుదనానికి వల్ల. కాబట్టి మీరు ఇలా ఇడ్లీ పెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నారంటే సరిపోతుంది. మన ఇడ్లీ పిండి అయితే రెడీగా ఉందండి. కాకపోతే దానికి కాంబినేషన్గా మామూలుగా సాంబారు, చట్నీ ఇట్లా చేస్తూనే ఉంటాం కదా. ఈరోజు మనం సీజన్లో దొరికే అనప గింజలు కూర చేస్తున్నామండి. అదే అండి పితికి బెల్ల మసాలా చారు చేస్తున్నాము. ఈ పితికి బెల్ల చారుకి ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ ఇవన్నీ బాగుంటాయండి. అంతెందుకండి అన్నము ముద్దకు కూడా చాలా బాగుంటుందండి. నేను చెప్పే మెజర్మెంట్లో కానీ చేసినట్లయితే మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మెచ్చుకొని తింటారండి. మనం మామూలుగా ఆలు బఠానీ వేసి చేస్తాం కదా, దానికి మించిన టేస్ట్ వస్తుందండి ఈ పితికి బెల్ల కూర అనేది. చాలా మంది పొట్టుతో కూడా వేస్తారండి, అలానూ బాగుంటుంది. కాకపోతే ఈ పొట్టు తీసేదాని వల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుందండి. కాబట్టి కొంచెం టైం తీసుకొని ఇలా పొట్టు తీసేసామంటే పితికి బెల్ల చారు చాలా బాగుంటుందండి. ఇది కూడా నేను బియ్యం నానబెట్టాను కదండి, అప్పుడే దీన్ని తీసుకొని నానబెట్టానండి. నానబెట్టేసి ఒక 2-3 గంటలు పక్కన పెట్టేసి అప్పుడే తొక్క తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. పొద్దున్న లేసి మన ఇంట్లో ఇడ్లీ మసాలా చారు చేస్తున్నానండి. అదే అండి పితికి బెల్ల చారు.
పితికి పప్పు అండి, అదే అండి అనపగింజలు తొక్క తీసేసినాక మా సైడ్ పితికి పప్పు అంటారండి. దీనికి కాంబినేషన్గా ఉర్లగడ్డ వేస్తున్నానండి 2. మీరు ఉర్లగడ్డ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి. దీని బదులు మీరు వంకాయ కానీ వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే పచ్చి కొబ్బరి తురుము 1/4 కప్పు, కొద్దిగా గసగసాలు, 3 లవంగాలు, కొద్దిగా చెక్క, పెద్ద సైజు 1 తెల్లగడ్డ, చిన్న సైజు ఎర్రగడ్డలు 3, 1 టమోటా, కొద్దిగా అల్లము, కొద్దిగా కరివేపాకు. ఇంతే అండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇంకొకటి అండి, మన తిరుగుబాతికి ఏది కట్ చేసి వేస్తలేదండి, అంతా రుబ్బేసి ఒకేసారి డైరెక్ట్గా మసాలా వేయించుతామండి. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది ఈ కూర అనేది. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చేసినారంటే ఈ మసాలా స్మెల్కి పక్కింట్లో వాళ్ళు కూడా అడుగుతారండి ఏంది ఈరోజు స్పెషల్ అని. అంత బాగుంటుందండి. ఏవి వేయించాల్సిన పని లేదండి, అన్నీ కడిగి మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టేస్తామండి. ముందుగా పచ్చి కొబ్బరి తురిమేసేద్దాం. అలాగే గసాలు, చెక్క, లవంగాలు. ఇప్పుడు వీటిని కొంచెం పెద్ద సైజులో కట్ చేసి వేద్దాము. అలాగే తెల్లగడ్డలు, అల్లం కొద్దిగా కట్ చేసి వేద్దాం. నేను కొద్దిగానే తీసుకున్నానండి అల్లము. టమాటో కూడా కట్ చేసి వేద్దాం. అంతే అండి, ఇప్పుడు మనం మసాలా మిక్సీ పెట్టేద్దాం. అంతే అండి, మన మసాలా ఇంత మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుందండి. ముందుగా కడాయి పెట్టుకొని మసాలా వేయించుకుందామండి. కొద్దిగా ఆయిల్, మసాలా కూరకి నేను ఆవాలు వేయనండి, కాబట్టి 1 చెక్క 2 లవంగాలు వేస్తున్నాను. చూడండి లవంగాలు కూడా వేగిందండి. ఇప్పుడు మసాలా వేసుకుందాము. మసాలా ఎక్కడ అడుగంటకుండా కలుపుకోవాలండి, బాగా వేయించుకోవాలి మసాలా అనేది. ఇప్పుడు కరివేపాకు వేద్దాము. ఇది బాగా వేగే లోపల మనము ఉర్లగడ్డ కట్ చేసుకుందాము. ఆలుగడ్డకి తొక్క తీయేద్దాము. తొక్కతో కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. కాకపోతే నేను తీసేస్తున్నానండి, ఎందుకంటే తెల్లారితో పొద్దున టైం ఉండలేదండి తీసి తినేంత టైము, కాబట్టి తీసి వేస్తున్నాను. మా పాప వచ్చి ఈ తొక్క తీయాలని కూడా తినకుండా పక్కన పెట్టేస్తుందండి, కాబట్టి నేను తెలివిగా తొక్క తీసేసే ఇస్తాను. ఇప్పుడు ఉర్లగడ్డ కట్ చేసుకుందాము. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు చూస్ చేసుకోండి. ఇంకొకటి అండి, మీకు పెనంలో చేసేది కొంచెం టైం పడుతుందంటే కూడా కుక్కర్కి అంతా మసాలా వేయించేసి 1 విజిల్ పెట్టినారంటే సరిపోతుందండి. పితికి బెల్ బిన్నె ఉడికిపోతుంది. 1 విజిల్ అయితే సరిపోతుందండి. నేనైతే ఈ సైజు వేస్తున్నానండి ఉర్లగడ్డ. అలానే పెడితే కొంచెం కలర్ తిరుగుతుంది ఉర్లగడ్డ, కాబట్టి నీళ్ళల్లో వేసేద్దాం. ఇప్పుడు ఇందులోనే పితికి బెల్లం కూడా వేసేద్దాము. మసాలా ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, అప్పుడే మసాలా అనేది బాగా వేగుతుంది. మనకు మసాలా వేగకపోయినా కానీ కూర అనేది టేస్ట్ తగ్గిపోతుందండి, కాబట్టి మీరు మసాలా కొంచెం బాగా వేయించుకోండి. ఇప్పుడు మనం ఈ గింజలు ఆలుగడ్డ వేద్దాం. ఇలా వేయించి వేసేసి ఇడ్లీ పెట్టినారంటే కూర అయిపోతుంది, ఇడ్లీనూ అయిపోతుంది. ఇప్పుడు కలుపుకుందాము. మసాలాతో పాటు గింజలు కూడా కొంచెం బాగా వేగుతాయి. ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపోయినంత కల్లుప్పు. ఇప్పుడు కలుపుకుందాము. గింజలు వేసినా కూడా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందామండి. ఇందులోనే ధనియాల పొడి కూడా ఉందండి, కాబట్టి 1 స్పూన్ పెద్ద స్పూన్ వేసాను నేను. మీరు కారం చూసి వేసుకోండి. మీరు ధనియాల పొడి, మిరప్పొడి తనిగా ఉందంటే 1 స్పూన్ మిరప్పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అన్నీ వేసేసామండి. మనం తగినంత నీళ్ళు పోసుకుందాం. నేను ఇదే మిక్సీ జార్లో నీళ్ళు వేసుకొని వేస్తున్నాను.
మీకు ఈ కూర అనేది గట్టిగా కావాలా లేదా మీకు మీడియంగా పులుసు కావాలా లేదా షేర్వా లాగా కావాలా చూసి పెట్టుకోండి. ఇక్కడ నేనైతే ఇడ్లీ కదండి, ఇడ్లీకి బాగా మనం డిప్ చేసుకొని తింటాం కాబట్టి నేను కొంచెము పులుసు పెడుతున్నాను. మీరు ఇదే స్టేజ్లోనే ఉప్పు కారం కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి 15 నిమిషాలు ఉడికించుకుందామంటే అప్పుడు పితికి బెల్లం ఉర్లగడ్డ మెత్తగా ఉడుకుతుంది. ఆ లోపల మనం ఇడ్లీకి పోసి పెట్టుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను మీ ముందరే రేషన్ బియ్యంతో ఇడ్లీ చేస్తున్నాను కదా, ఈ ఇడ్లీ కూడా మల్లెపూ కంటే తెల్లగా పత్తి కంటే మెత్తగా వస్తుందండి. అంత బాగా వస్తుంది. మీరే చూస్తారు కదా. ఇడ్లీ అయినా కూడా ఇందులో కొద్దిగా వంట సోడా వేస్తున్నాను, అలాగే సాల్ట్, కొద్దిగా నీళ్ళు వేస్తున్నానండి. ఎక్కువ వేయొద్దండి, మనకి ఇడ్లీకి కొంచెం పిండి గట్టిగానే ఉండాలి. సాల్ట్ కరగాలి కదండి, బాగా మిక్స్ చేసుకుందామండి. సాల్ట్ అలాగే వంట సోడా వేసాం కదా, సాల్ట్ అనేది కొంచెం తక్కువే వేయండి. మనం కూరలో వేసింటాం కదా, దాంతో కరెక్ట్గా వేసి దీంతో కరెక్ట్గా వేసినట్లయితే ఉప్పు ఎక్కువ అనిపిస్తుందండి. బీపీ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువే తినాలి కదా, కాబట్టి కొంచెం తక్కువ వేయండి. మనకు కావాలంటే కొంచెం వేసుకుందాం. చూడండి పిండి ఇలా కలుపుకోవాలండి. మనకి ఈ స్టేజ్లో ఉండాలండి పిండి అనేది. నేను నీళ్ళు కూడా వేయలేదండి, కొద్దిగా వేసాను నీళ్ళు. ఇప్పుడు ఇడ్లీ పెట్టుకుందామండి. ముందుగా ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకుందామండి. నేను మామూలుగా నిమ్మకాయ వేస్తాను కదండి, కాబట్టి మన ఇడ్లీ పాత్ర తెల్లగా ఉంది. వారానికి ఒకసారైనా మనం చిత్రాన్నం చేస్తూ ఉంటాం కదండి, ఆ తొక్కలు నేను పడేయనండి, అలానే పెడతాను ఫ్రిడ్జ్లో పెట్టేదాని వల్ల ఫ్రిడ్జ్ కూడా స్మెల్ రాదండి. అలాగే మనం ఇడ్లీ పాత్రకి ఇలా యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకుందాము. నేనైతే తమిళనాడు స్టైల్లో బట్ట వేసి పెడతాను, ఇలా ప్లెయిన్ కానీ ఇట్లా పెడతానండి. ఇప్పుడు ఇడ్లీకి పోసుకుందాము. చూడండి నేను ముక్కాలకే పెడుతున్నాను. ముక్కాలకు పెట్టినామంటే మనకు ఫుల్గా వస్తుందండి ఇడ్లీ అనేది. ఇడ్లీ పాత్ర కూడా వేడెక్కింది, ఇడ్లీ పాత్రలో పెట్టేద్దాం. మీకు రేషన్ బియ్యం కానీ దొరకనట్లయితే మన సూపర్ మార్కెట్లో దోశ బియ్యం అంటే దొరుకుతుందండి, అది తీసుకోండి. ఇంకొకటండి, మీరు సోనా మసూరా బియ్యం మాత్రం వేయొద్దండి. నేను వేసానండి, అది బాగా రాలేదు, కాబట్టి మీరు దోశ బియ్యం అని అడగండి, ఇస్తారు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 12 నిమిషాలు ఉడకపెట్టినామంటే ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు కూర చూద్దాం. చూడండి మన కూర కూడా బాగా ఉడుకుతూ ఉంది, ఆల్మోస్ట్ ఉడికిపోయి వచ్చిందండి మనకి. ఇవి కూడా ఇంకొక 5 నిమిషాలు ఉంటే మన పితికి బెల్ల కూర కూడా రెడీ అయిపోతుంది. 5 minutes later. ఇప్పుడు కూర చూద్దామండి. కూర అయితే బాగా ఉడికిపోయిందండి. చూడండి మన పితికి బెల్ల కూడా మెత్తగా ఉడికింది, అలాగే ఉర్లగడ్డ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేద్దాం. అంతే అండి, స్టవ్ ఆపేస్తున్నాను. ఇంక ఇడ్లీ ఉడికిపోతే మనకు వంట అయిపోయినట్లే. ఈ కూర మీరు ట్రై చేయండి. మనం మామూలుగా బఠానీ ఉర్లగడ్డ కుర్మా చేస్తూ ఉంటాం కదండి, ఆ కుర్మా కంటే ఈ పితికి బెల్ల కుర్మా చాలా బాగుంటుందండి. అది కాకుండా ఇప్పుడు సీజన్లో దొరికే అన్నపకాయ కదా, సీజన్లో చేసేదాని వల్ల టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. చూడండి మనం ఇడ్లీ పోసి పెట్టి 12 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఇడ్లీ కూడా ఉడికిపోయి ఉంటుందండి, చూద్దాం రండి. చూడండి మనం ఇడ్లీలు కూడా మనం పోసి పెట్టిన ముక్కాలకండి ఫుల్గా అయ్యింది, చూసారా, ఇడ్లీలు కూడా ఉబ్బిరాయి. ఇప్పుడు నీళ్ళు చల్లేసి తీయేద్దామండి. ఇప్పుడు ఇడ్లీ తీసుకుందామండి. ఇడ్లీ తీసుకునేది స్పూన్ అయినా కానీ ఇలా చిన్న గరిటె అయినా తీసుకునేటప్పుడు నీళ్ళలో ఇట్లా తడుపుకోండి. చూడండి ఊరికే అలాంటి ఇడ్లీలు వచ్చేసాయి. చూడండి ఎంత ఈజీగా వస్తుందో ఇడ్లీలు. అలాగే ఇడ్లీ అనేది పత్తి లాగుందండి, మెత్తగా ఉందండి. ఉప్పుడు బియ్యం వేయకపోయినా కూడా స్పాంజ్ లాగా వచ్చిందండి. చూడండి, చూసారా. అలాగే చూడండి మీరు ఇదే మెజర్మెంట్లో వేయండి, మన ఇంట్లో కూడా పత్తి పువ్వు లాగా వస్తుంది. అంతే అండి, మన సాఫ్ట్ ఇడ్లీ రెడీ అండి. ఈ కాంబినేషన్తో మీరు ట్రై చేయండి. రేషన్ బియ్యంతో చేసిన ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుందండి, దానికి నేను గ్యారెంటీ. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. చూడండి ఇడ్లీ కూడా ఎంత మెత్తగా ఉందంటే ఊరికే అట్లా తుంచితేనే తిరుగుతుంది. నేను చెప్పాను కదండి పితికి బెల్ల కూర బాగా డిప్ చేసుకొని తింటేనే బాగుంటుంది అనేసి. చాలా బాగుందండి, చాలా మెత్తగాను ఉంది.
అలాగే కూర కాంబినేషన్కి ఇడ్లీ సూపర్గా ఉందండి. మీరు ట్రై చేయండి. ఇడ్లీ నోట్లో పెడితేనే వెన్నెలాగా కరిగిపోతుందండి. అంత బాగుందండి ఇడ్లీ అనేది. చాలా మంది ఉప్పుడు బియ్యం అంటే ఏం దక్కని కామెంట్లు అడిగారండి. అలాంటి వాళ్ళ కోసం మన రేషన్ బియ్యంతో ఇడ్లీ చేశానండి. ఇప్పుడు ఇడ్లీలు అయితే ఫస్ట్ పెట్టింది అయిపోయిందండి. రెండోసారి కూడా పోసి పెట్టాను. పిండి అయితే ఇంకా ఉందండి. ఇదే పిండితో మనం బడ్డూ కూడా చేసుకోవచ్చండి. మన బడ్డూకి ఎర్రగడ్డలు ఇలా సన్నగా తరుక్కోవాలండి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఈ 4 వేసేస్తామండి. మీ దగ్గర క్యారెట్ ఉన్నట్లుంటే క్యారెట్ కూడా వేసుకోండి. అలాగే పచ్చి శనగపప్పు నానపెట్టి చాలామంది వేస్తారండి. మన ఇంట్లో నచ్చదండి కాబట్టి నేను వేయలేదు. అలాగే కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు కలుపుకుందామండి. మనం ఆల్రెడీ ఉప్పు కానీ వేసేసాం కదా, ఏమీ వేయలేదండి. ఇప్పుడు దీన్ని కలుపుకునేద్దాం. నీళ్ళు కానీ వేయలేదండి. మనకి ఇదే మెజర్మెంట్లో ఉంటేనే బడ్డు అనేది బాగా వస్తుంది. ఎట్లయితే ఇడ్లీకి పెట్టామో కలిపి అట్లే నేను కలుపుతున్నానండి బడ్డుకి. కొంతమంది గుంత పొంగనాలు అంటారు, కొంతమంది పులుంట్లు అంటారు, ఇంకొంతమంది బడ్డు అంటారండి. కర్ణాటకలో ఎక్కువ అనేది బడ్డు అండి. మా అమ్మ వాళ్ళ ఊర్లో అనేది పులుంట్లు అండి. చాలామంది అనేది గుంత పొంగనాలు అండి. ఈ 3 పేర్లు పిలుస్తారు. కాకపోతే నేను ఈ 3 పేర్లు కలిపి మాట్లాడుతూ ఉంటానండి. మీరున్న ప్లేస్లో ఏ పేరుతో పిలుస్తారో ఒక చిన్న కామెంట్ చేయండి. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇట్లా అనుకున్నామంటే మొత్తం ఆయిల్ అప్లై అవుతుంది. ఇప్పుడు బడ్డుంట్లు వేసుకుందాము. మరి నిండుకు కూడా వేసుకోవద్దండి, తిప్పించే కష్టమవుతుంది. మనం కొంచెం తక్కువ వేసుకున్నట్లయితే బాగా రోస్ట్ కూడా అవుతుందండి. నేను ఒక గరిటె పిండి తీసుకుంటే 3 బడ్డుంట్లు వేస్తున్నాను. ఇది చిన్న చిన్న గుంతలండి కాబట్టి కొంచెం తక్కువే వేస్తున్నాను నేను. అంతే వేసేసాము. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు బడ్డు చూద్దాము. చూడండి బడ్డూరు కూడా పిండి అంతా బాగా స్టీమ్ అయిందండి. ఇప్పుడు తిప్పించుకుందాము. మనం తక్కువ పిండి వేసినాం కాబట్టి తిప్పించేటప్పుడు ఈజీగా ఉందండి. ఇక్కడ మధ్యలో అది మాత్రం కొంచెం బ్రౌన్గా వచ్చింది, సైడ్లో అది కాలలేదు కదా. పెనం కొంచెం ఇట్లా జరుపుకున్నామంటే అది కూడా బాగా కాలుతుంది. మంట మధ్యలోనే తగులుతుంది కాబట్టి మధ్యలోనే కలర్ వచ్చింది. చూసారా, మనం తక్కువ పోసుకునే దానివల్ల ఈజీగా తిప్పించుకోవచ్చు. అంతే అండి, మన రేషన్ బియ్యంతో ఇడ్లీనూ అవుతుంది, ఇలా బడ్డూనూ అవుతుంది. ఇలా తిప్పించుకున్నా కూడా బాగా కాల్చుకునేసి తీసుకునేద్దాం. మన బడ్డు కూడా వేగిపోయిందండి, తీసేద్దాము. చూసారా, స్మెల్ కూడా బడ్డు స్మెల్ ఎంత బాగా వస్తుందో అండి. ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా. అంతే అండి, ఒకే పిండితో మనకి ఎవరికి ఏం కావాలో అన్నీ చేసుకోవచ్చు. మీరు ఇలానే ట్రై చేయండి. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అలాగే ఇంకొకసారి వేసుకుందామండి. పాప లంచ్ బాక్స్కి బడ్డుంట్లు తీసుకొని వెళ్తుందంట కాబట్టి ఇంకొకసారి వేస్తున్నాను. నేను చెప్పిన కొలతల్లో చేసినట్లయితే సింపుల్గా అయిపోతుందండి మన బడ్డుంట్లు ఇడ్లీ. అలాగే పర్ఫెక్ట్గా కూడా వస్తుందండి. ఇలా వేసుకునేటప్పుడే మీరు చూసి వేసుకోండి. చూడండి, మధ్యలో దానికి కొంచెం ఎక్కువ పోసేస్తున్నాను. అది ప్లేట్ పెట్టి తీసే గుందరికి ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది. తిప్పించాకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అలాగే కొంచెం కాలం కూడా కాలదండి. పెద్దగా వేసినట్లయితే కొంచెం చిన్న వేసుకుంటేనే బాగుంటుంది. చూడు, ఇది కూడా వేసేస్తాను. మీతో మాట్లాడితే దీన్ని కూడా పెద్దది వేసేస్తాను. ఇప్పుడు మూత పెట్టేద్దాం. అంతే అండి, ఒకే పిండితో 2 వంటలండి. ఎవరికి బడ్డుంట్లు కావాలో, ఎవరికి ఇడ్లీలు కావాలో నచ్చినట్లు చేసి ఇచ్చేయచ్చండి. ఇప్పుడు నేను ఇడ్లీ పెట్టానండి. పొద్దున్న అందరూ టిఫిన్ తినేసినాము. పాప మధ్యాహ్నానికి నాకు బడ్డు కావాలి మమ్మీ అనింది. ఇది ఆమెకి క్యారియర్ కట్టేస్తానండి. ఇప్పుడు తినేకి ఇడ్లీ అయిపోయిందండి. 2 పూట్లకి వంట అయిపోయిందండి ఒకే పిండితో. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. మన ఛానల్లో ఎంతో హెల్దీ అయిన జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ ఉందండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.